ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని ఎత్తిపట్టి దాని గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, నీ విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేస్తున్నాను. వారి 13వ వచనం, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను. విచారము కొట్టివేసి వారికి ఆనందమును కలుగజేసేదను. దేవుడు అంటున్న మాట, నీ విచారమును కొట్టివేసి నీకు దేవుడు ఆనందమును కలుగజేస్తాడు అని రాయబడింది. జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మన జీవితంలో నువ్వు కలిగి ఉన్న విచారం, నువ్వు కలిగి ఉన్న మనోదుఃఖం, నువ్వు కలిగినటువంటి నీ ప్రతి బాధను ఆ దేవుడు కొట్టివేయబోతున్నాడు. నీ దుఃఖమునకు ప్రతిగా ఆనందాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నీ విచారమును కొట్టివేసి నీకు ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏ విషయంలో నువ్వు విచారం కలిగి, మనోవేదన కలిగి, మనోదుఃఖము కలిగి చింతిస్తూ ఈరోజున నీ భర్త కోసము, నీ కుటుంబ బిడ్డల కోసము, నువ్వు పోగొట్టుకున్న ధనము కోసము, పోగొట్టుకున్న జీవితం కోసము కూర్చుని విచారం పట్టి విచారంతో కూర్చోమేమో కానీ దేవుడు నీ విచారం కొట్టివేయబోతున్నాడు. దేవుడు నీకు సంతోషాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. అందుకని ఈరోజు నీ విచారం కొట్టివేయబోతున్నాను అని జీవం కలిగిన దేవుడు మనకి సెలవిస్తున్నాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, ఒకరోజు ఒక తండ్రి తన కుమారుని గమనిస్తూ ఉన్నాడు. ఆయన, నీవు ఏంటి ఈ మధ్యన చాలా విచారంగా ఉన్నావు, చక్కగా ఎంతో యాక్టివ్గా ఉండేవాడివి, సంతోషంగా ఉండేవాడివి, ఎందుకు ఇంత విచారంగా దుఃఖంగా ఉన్నావు అని తన తండ్రి కుమారుని అడిగాడు. ఏం లేదు నాన్న అని ఆ కుమారుడు తండ్రితో చెప్తూ దాటేస్తున్నాడు. కానీ తండ్రి మనసుకు తెలుసు ఆ కుమారుడు ఎందుకు విచారంగా ఉన్నాడు, తెలియట్లా. కానీ తండ్రి కుమారుడు ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు. డాడీ అంటూ కళ్ళ ముందు సంతోషంగా నవ్వుతూ తిరిగేవాడు. భోజనం చేయట్లా, కనీసం నిద్రపోవట్లా, రోజు రోజుకు చిక్కి శల్యమైపోతున్నాడు. ఆ తండ్రి కూర్చోపెట్టి తల నిరుముతూ అన్నాడు, నాయన కుమారుడా, నీ సమస్యను చెప్పు, నీకేం సమస్య చెప్పు, నేను ఉన్నాను కదా, నాతో చెప్పు అన్నాడు. అప్పుడు ఆ కుమారుడు ఏడుస్తూ, డాడీ, నా స్నేహితుడికి నేను ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే అవసరం అంటే వాడికి నేను కొంత డబ్బు ఇచ్చాను, కొంత డబ్బులు ఇచ్చాను. నేను కొంత డబ్బు ఇస్తే నేను ఒక 5,000 ఇచ్చాను నా స్నేహితుడి. అయితే వాడు ఎగ్జామ్ రాశాడు, వాడు అవసరం తీర్చుకున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, డబ్బులు ఇవ్వు, నాకు ఇవ్వరా, అవసరమైందంటే నేను ఎవరు నువ్వు ఎప్పుడు ఇచ్చావు నాకు డబ్బులు, నువ్వు ఇచ్చినట్టుగా సాక్ష్యం ఏంటి, నీ ఎవడు చెప్పుకుంటావు చెప్పుకో అన్నాడు డాడీ. అందుకనే నా స్నేహితుడు ఇలా డబ్బులు అబద్ధం ఆడాడు, అది మీరు ఇచ్చిన డబ్బులు డాడీ, నా అవసరంతో మానుకుని ఇచ్చాను, నేను ఫీజు కట్టుకోవాలి అన్నాడు. ఓ దీనికేనా నాన్న, దీనికి ఎందుకెంత దుఃఖము నీకు, నీ స్నేహితుడు ఏమన్నాడు, ఆధార సాక్ష్యం ఉందా, నువ్వు ఇచ్చినట్టుగా ప్రూఫ్ ఉందా అని అన్నాడు కదా, సరే నువ్వేం బాధపడక నేను చూసుకుంటానుగా అని ఒక ఉత్తరం రాయమన్నాడు. ప్రియమైన స్నేహితుడికి మీ ఫ్రెండ్ రాయినది ఏమనగా, నేను నీకు ఒక 10,000 రూపాయలు ఇచ్చాను, ఆ 10,000 రూపాయలు మరి నాకు అవసరమైంది, తిరిగి నాకు ఆ అమౌంట్ పంపించు అని కోరుతున్నాను, ఇట్లు మీ స్నేహితుడు అని రాసి పంపించాడు. అటు పక్కన చదివినటువంటి ఆ యొక్క యవనస్తుడు ఏమన్నాడంటే, ప్రియమైన స్నేహితుడికి, నువ్వు నాకు 10,000 రూపాయలు ఇవ్వలేదు, నువ్వు నాకు 5,000 రూపాయలు ఇచ్చావు, అయినా ఇచ్చినట్టు నీకు రుజువు ఏంటి, నేను ఇవ్వను, కాబట్టి నువ్వేం చేసుకుంటో చేసుకో అని తిరిగి లెటర్ రాసి పంపించాడు. అప్పుడు ఆ కుమారుడు చదివి, డాడీ ఇదిగో ఇలా తిరిగి రాశాడని. ఏం రాశాడు ఆయన, నువ్వు 10,000 రూపాయలు ఇవ్వలేదు, నాకు 5,000 రూపాయలు ఇచ్చావు,
అయినా నువ్వు ఏం చేస్తావు చేసుకో, నేను అవును అన్నాడు. అప్పుడు తండ్రి అన్నాడు, ఇదిగో నాయన ఇదే నీ సాక్ష్యం. అతను 5,000 రూపాయలు ఇచ్చాడు అని రాశాడు కదా, దీన్ని నువ్వు రాజుగారి దగ్గర తీసుకెళ్ళి మనం వెళ్దాం, రాజుగారి దగ్గరికి తీసుకెళ్తే న్యాయం చేస్తాడు అని అన్నప్పుడు అప్పుడు స్నేహితులు పిలిపించాడు. నువ్వు 5,000 రూపాయలు ఇచ్చిన ఒప్పుకున్నాడు. వెంటనే తిరిగి ఆ డబ్బులు 10,000 రూపాయలు అబద్ధమాడినందుకు వడ్డీ వేసి శిక్షగా 10,000 రూపాయలు ఇప్పించాడు ఆ కుమారుడికి. స్తోత్రం. ఆ తండ్రి ఎంతగానో తండ్రిని హత్తుకొని, డాడీ ఈ విషయం నీకు చెప్పలేక నలిగిపోయాను, విచారంతో ఆనందంతో మానేశాను అని తండ్రిని గట్టిగా పట్టుకుని సంతోషంతో ఆనందంతో ఉన్నాడు. ప్రజలా, ఈరోజు నీ జీవితంలో ఏ విషయంలో విచారం కలిగి ఉన్నావు? విచారం దేనికి? నీకు దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తాడు ఆయన. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకొని నీ విచారం కొట్టివేసి నీకు ఆనందాన్ని ఇస్తాడు, ఆనందిస్తాడు. నీ దుఃఖమునకు ప్రతిగా ఆయన సంతోషం ఇస్తాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనతో చెప్తున్నాడు. ఒకరోజు సూసాను కోటలో నెహెమియా అనే ఒక యవనస్తుడు ఒక ఆయన ఉన్నాడు. అతను రాజుగారి దగ్గర అతను నీరు ద్రాక్షరసం అందించేవాడుగా, అతను పానదాయకులుగా ఉన్నాడు. ఎవరు? నెహెమియా. ఆ నెహెమియా తన దేశం నుండి, ఇజ్రాయెల్ దేశం నుండి కొంతమంది వచ్చారు. కొంతమంది వచ్చి ఈ నెహెమియాకి అడిగాడు. అడిగాడు, ఏదైనా మన ఊరోళ్ళు కనిపించారంటే మన ఊరోళ్ళు ఎలా ఉన్నారు, మన దేశం ఎలాగుంది అని అడుగుతారు కదా. అప్పుడు ఈ నెహెమియాతో చెప్పారు వాళ్ళు, సహోదరులు ఏం చెప్పారంటే, యెరూషలేమును గురించి అడిగాడు. అప్పుడు 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు, యెరూషలేము దేశం మీద ఈ రాజు వచ్చి యెరూషలేము దేశాన్ని చెరపట్టుకెళ్ళాడు. మన వారు అందరూ శేషించిన వారు బహుగా శ్రమను, నిందను, 1వ అధ్యాయం 3వ వచనం, శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము ప్రాకారములు అన్నీ కూడా పడదోయబడ్డాయి, వాని గుమ్మములు కాల్చబడ్డాయి అని చెప్పారు. ఆ మాటలు విన్నప్పుడు నేను బహుగా వేడ్చి దుఃఖించి తిని అంటాడు నెహెమియా. వినండి, మొదటగా నెహెమియా అనే ఇతడు ఈ రాజుగారి దగ్గర ఈయన రాజుగారికి గిన్నెందించేవాడిగా ఉన్నాడు. అయితే తన దేశం గురించి అడిగాడు. మన దేశాన్ని రాజు సరిపెట్టుకుపోయారు, యెరూషలేము మందిరాన్ని, గోడలన్నీ కూడా కూల్చివేశారు, మిగిలిన వారందరూ కూడా శ్రమ వేదన పడుతున్నారు, గోడలన్నీ కూడా కాల్చివేశారు అని ఆ నెహెమియాకి చెప్పారు. అప్పుడు ఆ నెహెమియా దుఃఖించి ఏడ్చి విచారంతో ఉన్నాడు. అప్పుడు రాజుగారి దగ్గరికి గిన్నెందించే టయానికి వెళ్ళాడు, రాష్ట్ర స్పందించడానికి వెళ్ళాడు. 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయము ఒక మాట చూడండి, 2వ వచనం. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా ఉన్నదేంటి? నీ హృదయము దుఃఖము చేతనే అది నలిగినదని నాతో అనగా, నేను మిగుల్లో భయపడి రాజు చిరంజీవిగాక, నా పితరుల సమాధుడు పట్టణం పాడైపోయి దాని గుమ్మము అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖమును లేకపోవునా అని రాజుతో అనేది. దేవునికి స్తోత్రం. రాజు అడుగుతున్నాడు. రోజు నెహెమియా సంతోషంగా ఉండేవాడు. ఈయన షూషాను కోటలో రాజుగారి దగ్గర, బబులోను దేశంలో ఈయన రాజుగారి దగ్గర గిన్నెందించేవాడుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చాడు, చాలా విచారంగా ఉన్నాడు, ఆయన చాలా దుఃఖంతో ఉన్నాడు. రాజుగారు చూశాడు, నెహెమియా, నీకేమైనా వ్యాధి వచ్చిందా? నీకేమైనా వ్యాధి లేదు కదా, నీవెందుకు విచారంగా ఉన్నావు? నీవెందుకు దుఃఖముగా, నీ హృదయం నలిగిపోయినట్లుగా నాకు అనిపిస్తుంది అని రాజు అడిగాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మన రాజు ఉన్నాడు. ఆ రాజే మన ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు ఏ విషయంలో విచారంతో ఉన్నావో
విసిగిపోయి ఉన్నావో, విరిగిపోయి ఉన్నావో, నీ హృదయం విలవిల్లాడుతూ ఉందో, దుఃఖముతో కన్నీటితో ఉన్నావో, ఈ లోకంలో ఎవరు నేను చూడకపోయినా రాజులకు రాజు అయిన దేవుడు చూస్తాడు. మనం తన పరమ తండ్రి చూస్తాడు. నెహెమ్యాను చూశాడు. అప్పుడు నెహెమ్యా అన్నాడు, అయ్యా, మా పితరులు సమాధులైన పట్టణము పాడైపోయగా దాని ప్రాకారములు గుమ్మములన్నీ కూడా అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు సంతోషం కలుగునా, నాకు దుఃఖము కాకుండా ఏముంటుంది అని అడిగాడు. నెహెమ్యాకి ఉద్యోగం చేస్తున్నాడు కానీ తన దేశం గురించి, తన దేవుని మందిరం గురించి, ఆ యెరూషలేము ప్రాకారాల గురించి, ఇలా రాజు వచ్చి చెరపట్టుకెళ్ళిపోయాడు, మిగిలిన వారు శ్రమ పడుతున్నారు, ఆరాధించుకుంటానికి మందిరం లేదు, ప్రాకారాలను కూడా కాల్చివేశారు, మన దేవుడి మందిరాన్ని కూలగొట్టారు, మన ప్రజలందరూ కూడా చెదిరిపోయారు, చెరపట్టుబడి కొనిపోబడ్డారు, ఉన్నవాళ్ళు శ్రమ అనుభవిస్తున్నారు, తిండి లేక, నీరు లేక, బట్ట లేక అల్లాడిపోతున్నారని నెహెమ్యాకి తెలిసినప్పుడు నెహెమ్యా ఆ ప్రజల గురించి, తన దేవుడి మందిరం గురించి, తన దేవుడి ప్రాకారాల గురించి బహు చింతాకాంతుడై అంట కొన్ని దినములు ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుడికి ప్రార్థన చేశాడు. దుఃఖముతో కొన్ని దినములు ఉపవాసం ఉండి ఆకాశమండలం మందు దేవుడికి ప్రార్థన చేశాడంట. ఈరోజు ఇలాంటి మనసు నీకుందమ్మా? వాళ్ళు ఎలా పాడైపోతే నాకెందుకు, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను కదా, నా భర్త ఎలా పాడైతే పర్లేదు, నేను బాగుంటే పర్లేదు కదా, నా భార్య ఎలా పాడైతే పర్లేదు, నా బిడ్డలు ఎలా పాడైపోతే పర్లేదు అనుకుంటున్నావా? కానీ ఏమీ అలా అనుకోలేదు. తన దేవుడి మందిరం గురించి, తన దేవుడి పట్టణం గురించి ఎంతో బాధపడుతూ ఉన్నప్పుడు రాజుగారు దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి కొన్ని దినాలు ప్రార్థన చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారు ఈ విషయాన్ని గమనించాడు. దేవుని స్తోత్రం. దేవుడు నీ విషయం కూడా గమనిస్తాడు. ఈరోజు నీ స్థితిగతులు అన్నీ కూడా దేవుడు ఎరుగున్నాడు. అప్పుడు రాజుగారు అన్నాడు, అప్పుడు రాజు అన్నాడు, 4వ వచనం, నీకేం కావాలి, నీ మనవి చేయుచున్నది ఏమని అప్పుడు అడిగినప్పుడు, నేను ఆకాశమందులు దేవుని ప్రార్థన చేసి రాజుతో ధన్యాల నా పితరులందు సమాధుల పట్టణం తిరిగి కట్టినట్లుగా నన్ను ఆ దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని చెప్పాడు. అయ్యా, మరలా నా పితరులు మరి పట్టణం తిరిగి నేను కట్టాలి, యెరూషలేము ప్రాకారాలు తిరిగి కట్టాలి, నన్ను ఆ దేశానికి పంపించు, నాకు సెలవు ఇప్పించు అన్నాడు. ఆ దేవుడికి ప్రార్థన చేసి అడిగాడంట. అప్పుడు రాజు అన్నాడు, అప్పుడే రాజుగారి పక్కన రాణి ఇక్కడ కూర్చుంది. రాజు అన్నాడు, సరే నీకు ఏం కావాలో, అప్పుడు అన్నాడు, సరే నీకు ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు నువ్వు తీసుకెళ్ళిపో. వెళ్తా మన అడవిలో దానికి కావాల్సిన కలప, దానికి కావాల్సిన అన్నీ కూడా తీసుకెళ్ళు. నిన్ను ఎవరైనా అడ్డగించకుండా నీకు రాజుగా ఒక లెటర్ రాసి తాకీదులు రాసిస్తున్నాను, ఆ రాజు తీసుకెళ్ళి చూపించు, నీకేం కావాలో మొత్తం తీసుకెళ్ళు, నువ్వు ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు ఉండు, తిరిగి యెరూషలేము ప్రాకారాలను కట్టేసుకో అని నెహెమ్యాని ఆ యెరూషలేము దేశానికి రాజు పంపించాడు. దేవుని స్తోత్రం. అప్పుడు నెహెమ్యా వెళ్ళి తన ప్రజలందరూ సమకూర్చి ఆయనే భోజనాన్ని పెట్టి ఆయనే ఇచ్చి వాళ్ళందరినీ పురుకొల్పి 52 రోజుల్లో ఆ యెరూషలేము ప్రాకారాన్ని, గోడల్ని తిరిగి మరలా ఆ ప్రాకారాలను కట్టేశాడు. వాళ్ళ దేవుని ఆరాధించాడు. నెహెమ్యాని దేవుడు అక్కడ గవర్నర్గా ప్రమోట్ చేశాడు. నెహెమ్యా ఇప్పుడు దుఃఖముతో సంతోషము పోయి తన విచారానికి బదులు విచారాన్ని కొట్టివేశాడు. దేవుడు ఆనందమును ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. కాబట్టి నెహెమ్యా దేవుణ్ణి ఆరాధించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ఏది కూలిపోయిన నీ జీవితంలో, ఏది కోల్పోయిన నీ జీవితంలో, ఏది కాలిపోయిన నీ జీవితంలో, ఏది పోగొట్టుకున్నా సరే తిరిగి మరల నీ జీవితంలో దేవుడు దాన్ని తిరిగి కడతాడు. కోల్పోయిన నీ జీవితాన్ని కడతాడు. పోగొట్టుకున్న తిరిగి నీ దేవుడు ఇస్తాడు. ఎందుకని నెహెమ్యాకు దేవుడు తోడేయండి మరలా పడిపోయిన ప్రాకారాలను కట్టాడు. కోల్పోయిన యెరూషలేము దేశాన్ని నిలబెట్టాడు. మరలా అక్కడ దేవుణ్ణి ఆరాధించి తన ప్రజలందరికీ మరలా పోషించి వాళ్ళ తిరిగి వాళ్ళ జీవితాన్ని బాగుపడేటట్లుగా నెహెమ్యా చేశాడు. ఈరోజు మన పరమదేవుడు నీ జీవితాన్ని కూడా, నీ విచారాన్ని కొట్టివేసి నీకు ఆనందాన్ని ఇస్తాడు. నీ దుఃఖానికి పెద్దగా సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. అయితే నెహెమ్యా ఏం చేశాడు? అది విన్న వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. రెండోది, అప్పుడు రాజు గ్రహించినప్పుడు అడిగాడు, నేను ఆ దేశానికి వెళ్ళి కడతానని. దేవుడి దగ్గర అడగాలి. మూడోది,
దేవుడు ఆ రాజు వెళ్ళమని సెలవివ్వటమే కాకుండా దానికి కావాల్సిన దానికి కావాల్సిన సామాగ్రి, దానికి కావాల్సిన అన్నీ కూడా ఆ రాజు ఇచ్చి పంపించాడు. దేవుడు ఆ పని అంతటి కూడా సులభతరంగా చేసి దేవుడు ఆ యొక్క యెరూషలేము ప్రాకారాల్ని అద్భుతంగా ఆ ప్రాకారాల్ని నిర్మించారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈరోజు నీ జీవితాన్ని కూడా నీ విషయాన్ని కొట్టివేసి నీకు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని ఆ దేవుడిని అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.